గుంటువారిపల్లెలో చిన్నారిని ఆశీర్వదించి ప్రజలతో మమేకమైన రామచంద్ర యాదవ్. కాసినాయన మండలంలో భారీగా చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన కోడే రామచంద్ర యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుగా బద్వేల్ వేదికగా బీసీవై పార్టీ శంకరావు. రాయలసీమ ప్రాంతాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ ప్రాంతము పూర్తి స్థాయిలో సస్యశ్యామలమయ్యి రైతులు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉండడంతో పాటు కొత్తగా పరిశ్రమలు రావడానికి కానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కృషి చేయకుండా మన ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజు కేవలం రాయలసీమ మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రం అంటే వీళ్ళ సొంత ఆస్తులు లేదంటే వీళ్ళ కుటుంబ ఆస్తి లాగా విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది తప్ప రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ ఒక్కరికి మంచి జరగలేదు. రైతులకు కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఏ ఒక్క రకంగా అభివృద్ధి జరగడం లేదు. పథకాల పేరు చెప్పి లేదంటే అభివృద్ధి పేరు చెప్పి దోపిడీ జరుగుతోంది, వంచనలు జరుగుతున్నాము. మనల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని వనరులను భూములను విచ్చలవిడిగా యథేచ్ఛగా లూటీ చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మంచి జరగాలంటే, పేదలకు మంచి జరగాలంటే, బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంచి జరగాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు వీళ్ళ అరాచక పాలనకు అంతం పలికి ఒక ప్రజా పరిపాలన ప్రజా రాజకీయం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందనే ఆలోచనతో ఆశయంతో భారత చైతన్య పార్టీని స్థాపించాలనే విషయాన్ని